హుస్సేన్ సాగర్లో అజయ్ కోసం ముమ్మరంగా పోలీసులు గాలిస్తున్నారు. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హుస్సేన్ సాగర్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా పోలీసుల గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే బోట్ల సాయంతో కూడా అజయ్ అనే యువకుడిని అయితే గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే ఘటన స్థలం జరిగిందో అక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ ఘటన స్థలం వద్దనే నిన్న ఇక్కడ నిర్వహించిన కార్యక్రమం అనంతరం కూడా బాణసంచారం పేలవడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బాణసంచారం ఎప్పుడైతే పేల్చిన తర్వాత తిరిగి మళ్ళీ అదే బోట్లో ఉన్న ఎక్కడైతే బోట్లో బాణసంచారం పేల్చడం జరిగిందో తిరిగి మరి దాంట్లోనే నిపురవలు పడి పూర్తిగా మంటలు వ్యాపించి కూడా భారీగా మంటలు వ్యాపించిన తర్వాత భారీగా అగ్ని ప్రమాదం అయితే సంభవించిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. చూస్తున్నాం మనం ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వద్ద ఉన్నాము. ఈ ప్రదేశం వద్ద కూడా పూర్తిగా మంటలు అయితే పూర్తిగా వ్యాపించడంతో కూడా 2 బోట్లకు సంబంధించి కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. దీంట్లో ఈ బోట్లో ఉన్న కొంతమంది యువకులు కానీ కొంతమంది అయితే ఇక్కడ నుంచి అయితే సురక్షితంగా ప్రాణాలతో బయటపడినప్పటికీ కేవలం ఒక యువకుడు కోసం అయితే ఆచూకీ లభించకపోవడంతో కూడా ఉదయం నుంచి నిన్న రాత్రి నుంచి కూడా ఇటు డిఆర్ఎఫ్ కానీ ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించి కానీ తర్వాత పోలీసు శాఖ సిబ్బందికి సంబంధించి కూడా ఘటన స్థలానికి చేరుకొని అక్కడ అజయ్కి సంబంధించి కూడా ఆచూకీ కూడా అయితే ప్రస్తుతం అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ చూస్తున్నాం. ప్రమాద ఘటన స్థలం వద్ద కూడా తల్లిదండ్రులు ఆవేదన కానీ తర్వాత తల్లిదండ్రులు కూడా ఉదయం నుంచి కూడా పోలీసులను కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ కుమారుని ఆచూకీని లభించే విధంగా కూడా చూసుకోవాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, నిన్న జరిగిన ప్రమాదానికి సంబంధించి కూడా ఇప్పటికే అంటే ఇటు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తర్వాత హైడ్రా సంబంధించి కూడా అధికారులు అయితే ఘటన స్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. హైడ్రా అధికారులు అక్కడ ఉన్న అసలు జరిగిన ప్రమాదానికి సంబంధించి కూడా పరిశీలిస్తున్నారు. దీంట్లో నిన్న జరిగిన ప్రమాదం అంటే ఎవరిది తప్పుదందో కూడా జరిగిందనేది కూడా చూసే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే చూస్తున్నారు. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఫైర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని రోజులు తెలుసుకుందాం. అసలు ఈ ఘటనకు సంబంధించి కూడా ఏం జరిగి ఉండవచ్చు అని చెప్పి కూడా వాళ్ళు ప్రాథమికంగా నిర్ధారించారు. వాటిని తీసుకున్నారు. సార్, నిన్న జరిగిన ప్రమాదంలో 2 బోట్లు అయితే దగ్ధం కావడం జరిగింది. దీంట్లో మీరు ప్రాథమికంగా దర్యాప్తుకు సంబంధించి ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? సో మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఆల్రెడీ ఇట్లా గవర్నర్ గారి ప్రోగ్రామ్ ఉంది. ప్రోటోకాల్లో భాగంగా మా వెహికల్ ముషీరాబాద్ వెహికల్ పెట్టడం జరిగిందండి. యాక్చువల్గా ఇందులో ఫైర్ క్రాకర్స్ ప్లే చేస్తారనేది మాకు నోటీసులో లేదు. ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ముషీరాబాద్ వెహికల్ తర్వాత మాకు సెక్రటరీ ఫైర్ వెహికల్ని ఇక్కడ జెట్టి ఉంది, జెట్లో ఫైర్ క్రాకర్స్ డిస్ప్లే పెట్టారంట. ఇందులో ఈ పక్కన డిస్ప్లే మీరు చూస్తూనే ఉన్నారు కదా, డిస్ప్లే పెట్టారని తెలిసింది. వేరే బోట్ల నుంచి కొన్ని ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, అందులో మనుషులు కూడా ఉన్నారని తెలిసింది. సో ఇమీడియట్గా అది మరి ఎట్లయిందో మొత్తానికైతే అలా ఫైర్ అయింది, ఇన్సిడెంట్ అయిపోయింది. అందులో ఇన్సిడెంట్ కాగానే ఎమ్మటే అందరూ కొంతమంది నీళ్ళలోకి దూకిరన్నారు. స్పీడ్ బోట్స్తోని వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం జరిగింది. ఒకళ్ళిద్దరు ఇంజూర్డ్ అయినారు, వాళ్ళందరినీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ ఒక క్యాండిడేట్ మాత్రం మిస్ అయిందని చెప్పి ఈరోజు తెలిసింది మనకు. దాని గురించే మనం అంతా చర్చింగ్ చేయడం జరుగుతుంది. ఫైర్ డిపార్ట్మెంట్ మౌలాల నుంచి ఒక బోటు తెప్పించినాం, డిఆర్ఎఫ్ ఒక బోటు ఉంది, తర్వాత టూరిజం వాళ్ళ బోటు కూడా ఉంది. మేము కూడా ఇక్కడ నుండి అంతా ఆపరేషన్ అంతా పరిచయం చేస్తూ ఉన్నాం. ఒకవేళ అతను కనుక మిస్ అయి ఉంటే లోపలికి ఇట్లా ఏమన్నా బాడీ దొరుకుద్దాం అన్నట్టుగా మా దగ్గర పాతాల కాంటానికి ఇట్లా ఉంటుంది, దాంతోనంతా చెక్ చేయడం జరుగుతుందండి. ఇమ్మీడియట్గా నిన్న ఫైర్ అయినప్పుడు కూడా అట్నుంచి ఇప్పుడు ఫెన్సింగ్ అన్ని బుషెస్ ఉన్నాయి చూడండి, అక్కడి నుంచి కూడా ఒక లైన్ వేసుకొని అట్నుంచి ఫైర్ ఫైటింగ్ చేయడం జరిగింది. ఈ సైడ్ నుంచి కూడా ఒక లైన్ వేసుకొని ఫైర్ ఫైటింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత బోటు నీళ్ళకు రావటం మూలంగా మా పోర్టబుల్ పంపు తెప్పించేసి వేరే బోటు మీద పెట్టుకొని డైరెక్ట్ వాటర్ల నుంచే ఆపరేట్ చేసుకుంటూ మొత్తం పూర్తి మంటల్ని చల్లార్పడం జరిగింది. దాదాపు నైట్ 12 గంటల వరకు ఇక్కడనే ఉండి మొత్తం అంతా ఆపరేషన్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగిందండి. అంటే బోటు ఇక్కడ ఉన్న సమయంలో బాణసంచారం ఇక్కడికి తీసుకురావడం అసలు అట్లా అనుమతి ఉంటుందా సార్? ఇంతకీ మాకైతే నోటీసు లేదండి. మరి అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ దగ్గర వాళ్ళు ఏమైనా పర్మిషన్ తీసుకుంటారా లేదా అనేది ఫైండ్ అవుట్ కావాల్సి ఉంది. మాకైతే మా డిపార్ట్మెంట్ దగ్గర ఎలాంటి సమాచారం లేదండి. ఉంటే గతంలో ప్రజాపాలన జరిగినప్పుడు సీఎం మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అక్కడ మొత్తం ఫైర్ సేఫ్టీ అంతా పెట్టడం జరిగింది. చిన్న ఫైర్ అయితే కూడా ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయడం జరిగిందండి. ప్రికాషన్ ఖచ్చితంగా తీసుకుంటాం. మాకు నోటీసులో ఉంటే మేము ఎక్కడైనా కూడా ముందే ప్రికాషన్ తీసుకొని రెడీగా ఉంటామండి. ఏ ఇష్యూ జరిగినా కూడా ట్యాకిల్ చేసేందుకు రెడీగా ఉంటాం మేము. దీంట్లో అంటే ఎక్కడైతే క్రాకర్స్ పేల్చడం జరిగిందో ఆ బోట్లో నిప్పురవలు పడి మళ్ళీ ప్రమాదం జరిగింది. కానీ పక్కనున్న బోటుకు సంబంధించి ఎందుకు ప్రమాదం గురి కావాల్సిన అంటే లేచిపోయి అందులో కూడా పడవచ్చు కదా, మేబీ అందులో కూడా క్రాకర్స్ ఉండి ఉంటాయి, దాంతో జరిగి ఉండొచ్చు. ఎందుకంటే అంతా
బ్లాస్టింగ్ మెటీరియల్ కదా అవన్నీ ఇమీడియట్గా అంటుకునే అవకాశం ఉంటుంది. తర్వాత అట్నే వుడ్ అవన్నీ దాంతో కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి ఇదంతా కాలిపోయి ఉంటుంది మెయిన్గా. అది ఇలాంటి చర్యలు తీసుకోబోయే అవకాశం ఉంది సార్, ఎందుకంటే ఇప్పటికీ అనుమతి లేకుండా కూడా ఇదంతా అంటే క్రాకర్స్కి సంబంధించి కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది ప్రాథమికంగా. వారిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం? చర్యలు అంటే అది లీగల్గా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. ఇక వాళ్ళు చూసుకుంటారు, ఎఫ్ఐఆర్ చేసుకొని ఏం జరిగింది ఏంటి అనేది అంతా వాళ్ళు చూసుకుంటారు. మెయిన్గా ఏంటంటే ఏదైనా ఫైర్ క్రాకర్స్ షో చేస్తున్నప్పుడు ఎక్స్పర్ట్ మాత్రమే దాన్ని ప్లే చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుంటుంటాయి. మాకు కూడా ముందుగానే పర్మిషన్ తీసుకొని సేఫ్టీ మెజర్స్ని పెట్టమని చెప్పి మాకు రిక్వెస్ట్ పెడితే ఖచ్చితంగా మేము అలర్ట్గా ఉండి ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసేవాళ్ళం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఘటన స్థలం వద్ద కూడా అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. పరిశీలించి తర్వాత ఈ ఘటనకు సంబంధించి ఎలా జరిగిందని చెప్పి కూడా ఇటు ఫైర్ ఉన్నతాధికారులు కానీ తర్వాత హైడ్రాకు సంబంధించి కూడా ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకొని ఎక్కడైతే జరగడం జరిగిందో అక్కడ ప్రమాదానికి సంబంధించి కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటన స్థలం వద్ద ఇప్పటికే కొంతవరకు సమాచారం తీసుకున్నప్పటికీ తర్వాత ఉదయం నుంచి కూడా అజయ్ కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం ఘటన స్థలం వద్ద ఎక్కడైతే అజయ్ అనే ఒక వ్యక్తి ఇక్కడ నుంచి కింద పడినట్లు ఒక సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కూడా వచ్చి తర్వాత గాలింపు చర్యలు చేపట్టడం కూడా వేడుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వాళ్ళ సోదరుడు మనతో ఉన్నారు, వారిని అడిగి మరో తెలుసుకుందాం. ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టారు కదా, అసలు గాలింపు చర్యలకు సంబంధించి కూడా పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంకా చెక్ చేస్తున్నా అని చెప్తున్నారు అన్న. అది ఇంకా చెక్ చేస్తారు కదా, చూస్తాం ఇంకెంతసేపు అవుతుందో. ఇంకా మ్యాక్స్ ఒక 2 hours అని చెప్పినారు. 2 hours లోపు బాడీ బయటికి రావచ్చు అని చెప్పినారు. లేకపోతే ఈవినింగ్ దాకా అవుతుంది అని అన్నారు. సేమ్ ఇట్లనే చూస్తాం ఇక మళ్ళీ మ్యాక్స్ అయితే ఈ రౌండింగ్లో చూస్తున్నాము. కొంచెం అయిన తర్వాత ఇది తీసి దీని కింద మళ్ళీ సేమ్ అదే రౌండ్లో దీని దగ్గరలో చూస్తాం. దాని తర్వాత చెప్తాం ఏమైందో అనేది. ఇంకా మీ తమ్ముడు ట్యాంక్ బండ్కి రావడానికి ప్రధాన కారణం ఏమైంది? నార్మల్ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చారు. నార్మల్ పోతారు ఎప్పుడప్పుడు అన్న, రిపబ్లిక్ డే కదా అని చెప్పి నార్మల్ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చాడు. ఏదో మనీ ఇచ్చేది ఉందంటే సరే అని చెప్పి వచ్చి బోట్లో వచ్చిండు. ఏదో నార్మల్ ఈవెంట్ అని చెప్తే వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన క్రాకర్స్ ఓలో అయితే వాళ్ళ తరఫున వచ్చిండు. నార్మల్ తీసుకొని వస్తే అట్లా అయింది. ఇక అది పేలింది. ఇక ఆయన దుంకిండు, వీళ్ళు దుంకేసారు. ఆయనకు ఈత రాక కింద పడ్డాడు. ఇక కింద పడ్డా లేకపోతే ఇలా మిస్సింగ్ ఏందో అర్థమవుతలే మాకు. అందుకు అది మెయిన్. అంటే ఇప్పుడు మీ తమ్ముడే కాకుండా మిగతా వాళ్ళు ఎంతమంది ఈ బోట్లో అప్పుడు ప్రయాణిస్తున్నట్లు చెప్పారు? తెలియదు 30 అని చెప్పినారు. అరౌండ్ 30, 29 ఆల్మోస్ట్. సేఫ్గా ఉన్నారు అందరు సేఫ్ అంటే ఒక ఆయనకు సీరియస్ ఉందంట, ఇద్దరికి నార్మల్ ఇంజరీస్ అయినాయి. బేసిక్ అందరి గురించి మాకు అసలు ఇవ్వలేదు. ఈయన ఒక్క ఆయన మిస్సింగ్ అని చెప్పినారు. మేము పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చినప్పుడు చాలా మంది మిస్సింగ్ ఏమో అనుకున్నాను. నేను ఒక్కనే మిస్సింగ్ అయినారు. అందరూ సేఫ్ ఉన్నారు. మళ్ళీ ఏదో అట్లీస్ట్ వాళ్ళ బాడీలోనే అన్నట్లే తెలుసు మాకు. అది లేదు, ఏం లేదు. ఆయన ఎక్కడుండో ఇట్లా మాకు ఐడియా లేదు. అట్లా అట్లీస్ట్ మాకు ఒక ఐడియా ఉంటే మేము ఇట్లా పర్ఫెక్ట్ ఉంటాం. అది ట్రై చేస్తున్నారు, చూస్తాం ఎప్పటివరకు అవుతుంది టైం. ఇంకా ఇది ఘటన స్థలం వద్ద కూడా అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తర్వాత ఇటు అధికారులు ఇటు అగ్నిమాపక సిబ్బంది తర్వాత ఇటు ఇంకా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అంటే ఎన్డీఆర్ఎఫ్ కానీ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు సిఆర్డీఎఫ్ సంబంధించి కూడా సిబ్బంది అయితే మొత్తం 4-5 బోట్లతో సహాయంతో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ ఘటన స్థలం వద్ద ఎక్కడైతే అజయ్కి సంబంధించి కూడా ఇక్కడ కింద పడి ఉండవచ్చు అని ఒక అనుమానం ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశంలో కూడా కాలిపోయిన బోటును మొత్తం తీసి పక్కకు తీసిన తర్వాత అక్కడే మరొక సంబంధించిన పరికరాలతో సహాయంతో కూడా మొత్తం గాలించే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఈ ఘటనలో తమ కుమారుడు కనిపించకపోవడంతో కూడా కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా అతనికి సంబంధించి కూడా కొంతవరకు ఆచూకీ దొరకవచ్చు అని చెప్పి కూడా వారు పోలీసులు కానీ తర్వాత అగ్నిమాపక సిబ్బంది తర్వాత హైడ్రాకు సంబంధించిన అధికారులు అయితే ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఈరోజు అతను దొరికే వరకు కూడా ఈ గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా చేపడతామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.